ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 26వ తారీఖు గురువారం రోజున మిథున రాశి వారికి 40 గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది గ్యారంటీగా. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మరి ఇంతకీ మరో 40 గంటల్లో మిథున రాశి వారికి సంబంధించినటువంటి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఒక అమ్మాయి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుంది? ఇంతకు అసలు ఆ అమ్మాయి ఎవరు? ఏ విధంగా గోచార ఫలితాలు మీకు ఉన్నాయి? ఇటువంటి ఎన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఇక ఈ రాశి అనేది వీరి యొక్క వ్యక్తిత్వం మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు. ఎన్నో ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అధికంగా క్షమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చుకుంటారు. ఇక మంచి స్థితికి చేరుకుంటారు. ఇక మిథున రాశి వారు ఈ రాశి వారు స్నేహితులను చాలా అలవర్చుకుంటారు. స్నేహితులు అయ్యే అంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఒక పరాయి స్త్రీ వలన ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. క్రీడలు, సాత్విక భూమి, న్యాయ సంబంధాలలో, వ్యాపారాలలో మనోధైర్యాన్ని తీసుకునే సహాయ నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు సంభవిస్తాయి. ఒక వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అద్భుతాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఇక మిథున రాశి వారు సోమరితనం అంటే ఇష్టంగా ఉంటారు. వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకునే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా అవి సమస్య పోతూ ఉంటాయి. ఇక ఎలాంటి ప్రాబ్లం కూడా అలాగే మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. మిథున రాశి వారు గుర్తు పెట్టుకోండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఇది మంచి అవకాశం. తండ్రి వృత్తి జీవితాలలో, ఉద్యోగాల్లో అనేది రాణిస్తారు. లైఫ్లో మీరు కోరుకున్న బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. దీంతో ఈ రాశి గల చాలా హ్యాపీగా ఉంటారు. సమయం మీకు చాలా బాగా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అస్సలు నెగిటివ్గా చెయ్యకండి. ఏ పని అయినా సరే కొద్దిసేపటి ప్రయత్నం అవసరం అని గుర్తు పెట్టుకోండి. ఇక మిథున రాశి వారు ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలలో తప్పకుండా ఫలిస్తారు. స్వయం ఉపాధితో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పురోగతి సాధించడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవాలి. వ్యక్తిగత సమస్యలకు సైతం పరిష్కారం అవుతాయి. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పులన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. ఇక మీ మాటకు నలుగురితో విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం కూడా ప్రయత్నాలు చేయడం. ఇక మీకు ఈరోజు అంటే మీ యొక్క జూన్ 26వ తారీఖు గురువారం రోజున దినఫలాలు మీరు కోరుకున్నది జరుగుతుంది. అందుకే మీరు చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ప్రయత్నాలు ప్రారంభం వల్ల అంతా మేలే జరుగుతుంది. ఇక తప్పకుండా వీలైనంత వరకు కూడా మంచి విజయాలను అందుకోవడం జరుగుతుంది. ఇకపోతే మీ యొక్క రాశి వారికి సంబంధించింది ఉద్యోగ ప్రయత్నాలలో తప్పకుండా విజయం వరిస్తుంది. ఇక అదృష్టం అంటే మీది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది వరకు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మీరు ఎన్ని రోజులు వాటికన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.
ఒకరి నుంచి ఇంకొకరి సహాయం పొందడం కూడా వేరే ఒకరి సహాయం చేసే మనస్తత్వం మీకు చాలా బాగా ఉంటుంది. ఇక మీ గమ్యం అనేది ఇక ఒకసారి మీకు డబ్బు కొదవ అనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటికి అస్సలు విడనాడది, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని మానేసి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మీ డబ్బు మీ దగ్గర ఉండదు. అహంకారం అనేది ఉండడం వల్ల మీ దగ్గరి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి గల వారితో ఇలాంటి ధోరణ కలిగి ఉన్నవారు ఎవరైనా సరే మీ యొక్క ధోరణి మార్చుకోండి, ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి జీవితానికి సంబంధించినటువంటివి ఇక ఏంటంటే, మిథున రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి రావడం వల్ల, నిజంగా ఆమె మీ దగ్గరికి రావడం వల్ల గ్యారంటీగా మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే ఆమె మీ దగ్గరికి వచ్చిందంటే కేవలం ప్రేమించడానికి మాత్రమే కాదు. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి. నిజంగా మీ దగ్గరికి అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోమంటూ అని ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి ఫేక్ కాదండి, ట్రూ పర్సన్. ఖచ్చితంగా అలాంటి అమ్మాయిని మీ దగ్గరికి వస్తారు అని అంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న థాట్తో ఆలోచనతో వస్తారండి. అర్థం చేసుకోండి. ఇక మిథున రాశి వారు అస్సలు అమ్మాయిని మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల రాబోయే రోజుల్లో మీకు అదృష్టం రెండింతలు రాబోతుంది. ఇప్పుడు మీకు కొంత ఒక అమౌంట్ వస్తుంది అనుకోండి, అంతకు 4 అమౌంట్స్ మీరు ఇస్తారు. వృత్తి వ్యాపారంగా, ఉద్యోగంలో, బిజినెస్ పరంగా, న్యాయపరంగా దానికి సంబంధించిన మీకు అదృష్టం రెండింతలు పట్టబోతుంది. కాబట్టి నిజంగా మీరు అనుకున్న దానికంటే పెద్ద మొత్తంలో సాధించగలుగుతారు. రాబోయే రోజుల్లో ఆ అమ్మాయికి సంబంధించింది మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి మిథున రాశి వారికి. ఇక ఈ విషయంలో చాలా అంటే చాలా వ్యాపార రంగాలలో అస్సలు తిరుగు అనేది ఉండదు. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారు నెంబర్ 1గా రాణిస్తారు. లాభాలు వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్స్ మిమ్మల్ని వస్తున్నటువంటి సపోర్ట్ మీకు చాలా బాగా వర్క్ చేయడం వల్ల బిజినెస్లో ఎలాంటి నష్టాలు రావు. మీరు వృద్ధిలోకి కూడా వస్తారు. మీకు ఏ బిజినెస్ అయినా మరింత రాణిస్తారు. దీంతో మీరు నలుగురితో 4 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అయితే సంపాదించుకుంటారు. అలాగే చిన్ననాటి ప్రయత్నంలో సక్సెస్ కంపెనీ అనేది అవుతుంది, ఆఫర్ అనేది వస్తుంది. ఇక మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితానికి బిజినెస్ ఉన్నవారు ఎవరు ఉంటారో మీ యొక్క వారు వ్యక్తులు ఈ సమయంలో మంచి వృద్ధిలోకి రాణిస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి రెమ్యునేషన్ పొందడం అనేది జరుగుతుంది. ఇక హ్యాపీ లైఫ్తో లీడ్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా మీకు ఎన్నో లాభాలు రానిచ్చాము. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు అనేది వృద్ధిలోకి రాణించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజులో సంబంధించినటువంటి రాశి ఫలాలు ఉన్నాయి, తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్